గోధుమ పిండితోటి గోజాల్లాగా చేద్దాం అనుకుంటున్నాను. మైదా వాడతారు కానీ మైదా అన్హెల్దీ అండి. అందుకని చెప్పేసి కొంచెం సాల్టు కొంచెం మజ్జిగ వేసి ఈ విధంగా కలిపాను. మెత్తగా అయింది పిండి. ఇప్పుడు దీన్ని గోజాల్లాగా చేసుకొని నూనెలో వేయించుకొని పంచదార పాకంలో వేసుకోవాలి. చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్నది తీసుకున్నానండి, ఎందుకంటే ముందుగా నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను, ఫస్ట్ టైము. చూద్దాం వస్తాయా రావా అని. ఇలాగా మందంగానే ఉంచాలండి పిండిని. ఇప్పుడు కట్ చేసుకుందాం మనం ఫ్రెండ్స్. ఈ విధంగా బిళ్ళల్లాగా కట్ చేసుకొని వాటిని మందంగా షేప్ చేసుకోవటమేనండి. ఇది ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని షేప్ చేసుకోవాలి మన ఇష్టం వచ్చిన షేప్లో. మేము చిన్నప్పుడు వీటిని తెగ తినేవాళ్ళమండి. గోజా అంటారు వీటిని. ఇంకా మైదా పిండితో చేస్తారు కానీ నేను గోధుమ పిండితో హెల్తీగా చేస్తున్నాను ఫ్రెండ్స్. గోజాలు ఆయిల్లో వేగుతున్నాయి. ఇట్లాగా చిన్న మంట పెట్టుకొని మనం బాగా వేగనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యాక షుగర్ సిరప్లో వేయాలి. షుగర్ సిరప్ అండి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చిన్న మంటలో వేగనిస్తున్నానండి. ఇది వేరుశనగపల్లి నూనె, అందుకే పొంగు వస్తుంది. మీ దగ్గర సన్ఫ్లవర్ ఉంటే వాడండి. ఎప్పుడైనా సరే మనము చిన్న మంటలో వేగనిస్తే పైనంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది, లోపలేమో చాలా మెత్తగా ఉంటాయండి, సాఫ్ట్గా. చక్కని గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయండి. తీగ పాకంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రావాలి.